ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 17వ తారీఖు బుధవారం. ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓ మై గాడ్, అన్నీ కూడా 6%, 8%. ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ అన్నీ నెగిటివ్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది. సో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేకపోతే సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి ఏడిఆర్స్ ద్వారా కనిపిస్తుంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా రియాలిటీలో, ఐటీలో, ఫార్మాలో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ దాకా మనకి ఏంటంటే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. వెరాజ్ మెటల్స్, మీడియాలో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే మార్కెట్ స్ట్రాంగ్ అయితే ఏం కనిపించట్లేదు. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. గ్లోబల్ సెంటిమెంట్ చూడగానే అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి అండ్ హైయెస్ట్ ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం. ముఖ్యంగా హాంకాంగ్ చాలా నెగిటివ్గా ఉంది, 2%. సౌత్ కొరియా నెగిటివ్లో ఉంది. చైనా, జపాన్, కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ఉంది. చూద్దాం ఎక్కడ ఓపెన్ అవుతుందో. ఫ్రాన్స్, లండన్, యూరప్, జర్మన్ అండ్ రష్యా, యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఇది డౌజన్ నెగిటివ్లో ఉంది, యుఎస్ 500 కూడా నెగిటివ్లో ఉంది. సో విక్స్ మాత్రం రైజ్ అయింది. దాదాపుగా ఏంటంటే 95% ఇండిసెస్ అంటే గ్లోబల్గా మొత్తం కూడా నెగిటివ్లో అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. దీని వెనక రీజన్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఎస్టర్డే మనం చూసుకున్నట్టయితే ఫెడ్ డెసిషన్ మేబీ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనకి చైనాకి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. ముఖ్యంగా చైనాకి సంబంధించిన జీడిపి డేటా ఫోర్కాస్ట్ చేసిన దానికంటే కూడా తక్కువ రావడం జరిగింది. సో చాలామంది ఏంటంటే చైనా డేటాని ఎవాల్యుయేట్ చేస్తారు. ఎందుకంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎకనామీ ఏంటంటే యుఎస్, దాని తర్వాత చైనా అనమాట. సో ఇక్కడ జీడిపి చైనా అభివృద్ధి అనేది ఇక్కడ కనిపించట్లేదు. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మార్కెట్స్ని ప్రెషర్ తీసుకున్నాయి అండ్ సెల్లింగ్ అయితే స్టార్ట్ అయినట్టు క్లియర్గా మనకి చెప్తూ ఉంది. సో ఇక స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయలేం అండ్ క్యాష్ మార్కెట్లో చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో ఇవి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్, వీటిల్లో రిజల్ట్స్ ఉంటుంది, డెఫినెట్గా వాలటాలిటీ అనేది ఉంటుంది. ఇక ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో 22,100 అనే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అండ్ మార్కెట్స్ గ్లోబల్గా కూడా బాగాలేదు కాబట్టి 22,100 క్రాస్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ మనకి సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే 21,500 దగ్గర కనిపిస్తుంది. కోర్స్ 21,700 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ సపోర్ట్ అనమాట. ఓకే, ఇక ఇది మనకి కనిపిస్తున్న డేటా నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. డెఫినెట్గా ఏంటంటే 49,500 దూరంగా ఉన్న కాల్స్ అయితే సెల్ చేశారు. 49,000 కాల్స్ సెల్ చేశారు. అగైన్ 48,300 కూడా చాలా స్ట్రాంగ్గా సెల్లింగ్ జరిగినట్టు కనిపిస్తూ ఉంది. కొద్దిగా ఇందామనీకి వెళ్ళి కూడా కాల్ సెల్ చేశారు. నిన్నే ఆ విషయం మనం చెప్పుకున్నాం. ఎనీహౌ మనకి 47,500 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అట్లీస్ట్ ఫర్ ద ఎక్స్పైరీ అనమాట. ఓకే, దాని తర్వాత ఫిన్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే మనకి 22,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 21,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. మిడ్ క్యాప్ విషయానికి వస్తే మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే మిడ్ క్యాప్లో ఉంది. ప్రాఫిట్ బుకింగ్ కూడా అగ్రెసివ్గా జరుగుతుంది. సో కొద్దిగా దూరంగా వెళ్ళారు. 10,400 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి. అదేవిధంగా రెసిస్టెన్స్ 10,700 దగ్గర కనిపిస్తుంది. ఓకే, ఎనీహౌ ఇక మనం ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే జాన్ 16th ఏ విధంగా ఉందనేది. ఎఫ్ఐఎస్ 656 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ 369 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా నెట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 287 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక మనకి యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకున్నాం. బట్ అగైన్ ఏంటంటే అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళలేక కిందకి అనేది మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది డౌన్ సైడ్ విత్ హెవీ వాల్యూమ్స్తో. సో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే యుఎస్ మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు డౌన్ సైడ్. అదేవిధంగా డాలర్ ఇండెక్స్ అయితే చూడండి చక్కగా రైజ్ అవుతుంది. ఇది రైజ్ అవుతుంది అంటే కూడా సో మన ఇండియా మార్కెట్స్, ఎమర్జింగ్ మార్కెట్స్ ఏంటంటే డెఫినెట్గా డౌన్ఫాల్ ఉండే అవకాశం ఉందన్నమాట. సో జనరల్గా ఉన్న కోరిలేషన్ ఇది డాలర్ ఇండెక్స్కును మన ఇండియన్ మార్కెట్స్కి. ఇక మనకి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో అగైన్ డోజీ ఫార్మేషన్ జరిగింది. అండ్ ప్రాబుల్ ఏంటంటే అగైన్
ప్రాబిలిటీ ఉంది మనకి డౌన్ సైడ్ కొద్దిగా మూమెంట్ రావడానికి, ఎందుకంటే గ్లోబల్గా సెంటిమెంట్ కూడా బాగాలేదు కాబట్టి. అండ్ దాని తర్వాత మనకి గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ప్రీవియస్గా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసింది. బట్ బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో 22,191 ఈ హైని అయితే బ్రేక్ చేయలేదు. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ లాగా కనిపిస్తుంది చూడండి. సో రకంగా మనకి ఏం చెప్తుందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటుంది, సెల్లర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అని హ్యాంగింగ్ మ్యాన్ మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎనీహౌ ప్రస్తుతం మనం చూసుకున్నదే హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే జరిగింది గిఫ్ట్ నిఫ్టీలో. ఇక్కడ ఉండాల్సిన మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది దగ్గర. సో ఎనీహౌ ప్రస్తుతం మనం చూస్తే 21,814 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఏమో 22,032 దగ్గర ఓకే ట్రేడ్ అవుతుంది అన్నమాట. దగ్గర ఎంత 22,200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే జరిగిందనమాట. సో మనం బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు, అది కూడా కొద్దిగా స్ట్రాంగ్గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇవి అండ్ స్టాక్స్, బజ్జింగ్ స్టాక్స్ నేనేంటంటే ఆ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే క్విక్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.